తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆ టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిపోయింది. ఇప్పుడు మీరు ఏదైతే రాష్ట్ర సాధన ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధి అనుకున్నారో రెండు అయ్యాయి కాబట్టి దేశవ్యాప్తంగా మేము విస్తరిస్తాము అనుకుంటూ బీఆర్ఎస్కి వైపు వెళ్ళారు. బీఆర్ఎస్ దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ అంటే తన ఉనికి కోల్పోయింది, తన అస్తిత్వాన్ని కోల్పోయింది అనేటువంటి భావన అలాంటిది ఏమైనా కనిపించిందా? అంటే కొంత ప్రజల లోపల కన్ఫ్యూజన్ వచ్చినా కూడా సింబల్స్ ఏముండేసరికి దానివల్ల పెద్దగా ఒకవేళ ఓటమికి కారణాలు మీరు లిస్ట్ అవుట్ చేసినప్పుడు దానికి ఏ నంబర్ ఇస్తారని నేను అడిగితే చివరి నంబర్ ఇస్తా. 26 కారణాలు వచ్చాయి నేను కౌంట్ చేస్తే, అందులో ఇదైతే కౌంట్ చేయలేదు. 27వ కారణం అవుతుంది ఇది ఓటమికి సంబంధించినంత. గెలుపు ఓటములు బీఆర్ఎస్ అని పెట్టినంత మాత్రాన కాలేదు. రెండు విషయాలలో ఏమైందంటే బీఆర్ఎస్ అని పెట్టడం వల్ల దృష్టి కొంచెం దేశవ్యాప్తంగా ఆయన స్టడీ కానీ ఆయన ఆలోచనలు కానీ ఆయన టైం ఇవ్వడం కానీ అనేక సార్లు మహారాష్ట్రలో పర్యటించారు, చాలా మీటింగ్స్ పెట్టారు. ఆ మీటింగ్స్ కోసం ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులను డైవర్ట్ చేశారు. ఇప్పుడు ఉదాహరణకు అలా ఈయన ఉండేవాడు ఏది జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఆర్మూర్, ఈయన ఏమైనా అక్కడే ఉన్నాడు, పోయి కాన్స్టిట్యున్సీలో ఓడిపోవాల్సి వచ్చింది. ఇట్లా కేసీఆర్ గారు కూడా ఇక్కడ 3 నెలల ముందు ఇక్కడ ప్లానింగ్ చేయడానికి బదులు అక్కడ పోయి టైం అంతా స్పెండ్ చేశారు. వీటి వల్ల బీఆర్ఎస్ పెట్టడం వల్ల నష్టం జరిగింది కానీ వేరే రకంగా భారత రాష్ట్రం పెట్టడం వల్ల నష్టం జరిగిందని నేను అనుకోను. కేసీఆర్ గారికి ఒక స్థిరమైన ఆలోచన ఉంది. రాష్ట్రానికి ఏదైనా మేలు జరగాలంటే కేంద్రంలో అధికారంలో ఉండాలి. ఎందుకంటే డెవల్యూషన్ విషయంలో కానీ ఇప్పుడు ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం మీద డామినేట్ చేసే పద్ధతి, బీహార్ ఉత్తరప్రదేశ్లో గెలిచిన వాళ్ళే ఎప్పుడు రాజ్యం వెళ్తున్నారు, అంటే చక్రం తిప్పుతున్నారు అక్కడ. కాబట్టి మనం ఎందుకు కాకూడదు? సో భారత రాష్ట్ర సమితి పెట్టి మనము నేషనల్ లెవెల్ పాలిటిక్స్లో చక్రం తిప్పాలి. ఇప్పటిదాకా స్వతంత్రం వచ్చిన తర్వాత మౌలిక వసతుల కల్పనలో కానీ ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో కానీ అన్ని ప్రభుత్వాలు విఫలమైనవి. అయితే ఈజ్ అ డిఫరెంట్ పర్సన్. విజేతలు భిన్నమైన పనులు చేయరు, భిన్నంగా చేస్తారని చెప్పడానికి కేసీఆర్ ఒక ఉదాహరణ. ఏ పని చేసినా ఆయన ఒక డిఫరెన్స్ అనేది కనబడుతుంది అలా. సో ప్రజల పట్ల ఆ ప్రేమ ఏదైతున్నదో దేశవ్యాప్తంగా ఆయన దాన్ని ఎక్స్పాండ్ చేశాడు. తెలంగాణ కోసం ఎట్లా ఆలోచించాడో దేశవ్యాప్తంగా రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. రైతు వ్యతిరేక చట్టాలు తెస్తున్నారు, నీళ్లను ఉపయోగించుకోవట్లేదు, సముద్రంలో కలుస్తున్నాయి. ఇట్లాంటివన్నీ కూడా ఆలోచించి ఫైనల్గా ఏం చేశాడంటే ఆయన ఫారెస్ట్ కవర్ పెంచాలన్నా ఇట్లాంటి హిమాలయాస్ కరిగిపోతున్నాయి, గ్లోబల్ వార్మింగ్ వస్తున్నది. సో దేశవ్యాప్తంగా ఉంటే బాగుంటుంది అనేది ఇప్పటికి కూడా తగ్గేదే లే. కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని మళ్ళీ టీఆర్ఎస్గా మార్చరు. బీఆర్ఎస్గానే ఉంటారు. మరి అక్కడ టీఆర్ఎస్గా మార్చరు అనుకున్నప్పుడు ఆ టీఆర్ఎస్ పేరు అనేది ఇప్పుడు ఫ్రీజ్ అయి ఉందా, ఫ్రీగా ఉందా? ఎవరైనా వాడుకోవచ్చా? ఎప్పుడు కూడా ఏంటంటే ఒక పార్టీ పాపులర్ అయిన తర్వాత రిజిస్టర్డ్ పార్టీగా, రికగ్నైజ్డ్ పార్టీగా ఆ పేరు వేరే వాళ్ళకి ఇవ్వరు. బట్ అక్కడ ఓపెన్ ఉంటుంది. కానీ దానికి ఏంది డిస్క్రిప్షన్ తప్ప మ్యాండేటరీ గైడ్లైన్స్ ఏం లేవు. డిస్క్రిప్షన్ ప్రకారం వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. బట్ ఇప్పటిదాకా ఆ సాంప్రదాయం లేదు. ఒక బాగా పాపులర్ అయ్యి రికగ్నైజ్ అయిన పార్టీని ఇంకోరికి ఇవ్వడం అనేది జరగలేదు కాబట్టి ఇవ్వరని నేను అనుకుంటున్నాను. సో యూజువల్గా అక్కడ ఎన్నికల సంఘంకు ఉన్నటువంటి నిబంధనలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్స్ అనేవి ఎలా ఉంటాయి? ఇప్పుడు బీఆర్ఎస్గా మారి 3 ఏళ్ళు అవుతుంది. అది ఒక వ్యాక్యూమ్ ఉన్నది ఎలక్షన్ కమిషన్ యాక్ట్లో. ఆ వ్యాక్యూమ్ అనేది అట్లాగే ఉంది. వాళ్ళు డిస్క్రిప్షన్ మాత్రమే, అది ఒక సాంప్రదాయం మాత్రమే. ఒకసారి పేరు మార్చుకున్న తర్వాత అది ఓపెన్ అవుతుంది. బట్ ఓపెన్ అయినా ఇవ్వకూడదు అనేది ఒక సాంప్రదాయం. ఓకే, ఇప్పటిదాకా ఇవ్వలేదు. సో 3 ఏళ్ళు అయితే దాటింది. దానికి ఏమి 3 ఏళ్ళు 6 ఏళ్ళు ఏం లేదు. అయితే ఇప్పుడు కవిత అంటున్నమాట టీఆర్ఎస్ పార్టీ అనేది చాలా ఫ్రీగానే ఉంది, అది మనం తెచ్చుకోవచ్చు, అదైనా రావచ్చు, సో పాత పేరే ఉంటుంది కాకుంటే సరికొత్త ఎజెండాతో. అంటే ఏబుల్ లీడర్ ఎవరైతే శక్తివంతులైన సృజనాత్మక శక్తి ఉన్న తన బలాన్ని తను నమ్ముకున్న ఏబుల్ లీడర్ ఎంగిల్ మెతుకులు తినరు. ఎందుకంటే తను స్వయంగా కష్టపడి నిర్మించాలనుకుంటారు, ఇంకోరు వదిలేసిన దాన్ని తినరు. కాబట్టి అది ఎవ్వరు ఆలోచించినా కూడా వాళ్ళ ఫెయిల్యూర్ అక్కడనే కనబడుతూ ఉంది. అంటే పువ్వు పుట్టక ముందే అదొక బలహీనతలాగా ప్రజల ముందుకు వస్తుంది. అదే పేరుని తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుని, ఒక టీఆర్ఎస్ పేరుని మీరు ఆలోచించారు, అదొక అందరినీ ఏకం చేయడానికి వచ్చింది, లేకపోతే ఒక ముఖ్య ఎజెండా ఒక ఉద్దేశంతో ముందుకెళ్ళింది అనుకున్నప్పుడు మీరు కాదనుకుని వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయిన తర్వాత కవిత గారి గురించి నాకు సంపూర్ణ అవగాహన ఉంది. ఆమె ఇటువంటి ఇష్టపడరు.
ఒకరు తొడిగిన బట్టలు తోడడం కానీ, ఒకరు వదిలేసిన చెప్పులల్లో కాళ్ళు పెట్టడం కానీ, ఒకరు వదిలేసిన ఎంగిల్ ప్లేట్లో అన్నం తినడం కానీ కవిత చేయదు. కవిత ఏంటంటే ఆమె మైండ్లో ఎప్పుడు కూడా తన సుప్రీమసీ, తన ఆలోచన, ఆ పట్టుదల ఉన్న మనిషి ఆమె. ఆ మీడియాలో ఎట్లా వచ్చిందో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు ఆమె ఇటువంటి పని చేయదు. ఇంకెవరైనా చేస్తారేమో కానీ చాతగాని వాళ్ళు. ఆమె ఏంటంటే చేయదలుచుకుంటే ఆమె కొత్తగా పార్టీ పెడుతుంది, తిరుగుతుంది, ఎదుగుతుంది. అంతేగాని ఇంకోరి వదిలేసిన జోళ్ళల్లో, ఖాళీ జోళ్ళల్లో ఆమె కాలు పెట్టే మనిషి కాదు, ఆ రకం కాదు ఆమె. సో స్వయంగా చిట్ చాట్లోనే కవిత ఈ మాటలు అన్నారు, అది ఫ్రీగా ఉంది, అది మనం వాడుకోవచ్చు, అండ్ ఎజెండాకి సంబంధించి కూడా మనం డెసిషన్ తీసుకోవచ్చు. సిద్ధాంతకర్తలు ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ది ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాలకు అనుగుణంగానే ఇది నడుస్తుంది తప్ప బీహార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు స్ట్రాటజిస్టులు ఉన్నారు. జయశంకర్ గారి ఫోటో మీద కానీ పేరు మీద కానీ పేటెంట్ ఎవరికి లేదు, కాబట్టి ఆయన పేరు వాడుకోవచ్చు. మా జ్యోతిరావు పూలే పేరు వాడుకున్నట్టుగా ఎవరి పేరైనా వాడుకోవచ్చు. ఆయన కావాలనుకుంటే కేసీఆర్ గారి ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఒక టీఆర్ఎస్కి అధ్యక్షుడు కాదు, తెలంగాణ ప్రజలకు ఒక ఆరాధ్యుడు. కాకపోతే కేసీఆర్ ఫోటో పెట్టుకోవాలని గతంలో చాలా సార్లు ఆమె ఏదన్నా పెట్టుకోనియండి. నేను అనేది ఏంటంటే నిజంగానే తెలంగాణ ఇంట్రెస్ట్తో నా పార్టీ పెట్టుకోదలుచుకుంటే కొత్త రూపంలో రావాలి. డెఫినెట్గా ఒకసారి ఈ పార్టీని వదిలేసిన తర్వాత, ఈ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి వదిలేసాక షీఈ్ ఫ్రీ బర్డ్. కాబట్టి ఒక సరైన దారిలో ఎదగాలని కోరుకుంటాం. మళ్ళీ ఈ అవలక్షణాలన్నీ ఎందుకు? ఇవన్నీ అవలక్షణాలు నా దృష్టిలో. ఇది ఈ పాత పేరు సేమ్ పేరును మళ్ళీ తీసుకోవడము ఇదేంటంటే ఆ జస్టిఫికేషన్ ఉండదు, మళ్ళీ అది విమర్శలకు తావిస్తుంది. ఈమెకు చేత కాదట సొంత కుంపటి పెట్టుకోవడానికి మళ్ళీ ఆ పేరే తీసుకోవాలని అని అంటారు జనాలు. కాకపోతే చాలామంది ఎదురు చూస్తున్నారు, ఒక బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్ అయితేనే బాగుంటుంది, ఒక ఎమోషన్ మాకంటూ ఒక కనెక్ట్ అనేది ఉంది, దాంతో 20 ఏళ్ల నుంచి మేము ఆ కనెక్షన్తో ఉన్నాము, అలాగే మేము ఎదిగాము, పార్టీ ఎదిగాము అనుకునేటువంటి కొంతమందిలో ఆ వాక్యూమ్ అనేది ఉంది, దాన్ని ఫిల్ చేసుకోవడం. అంటే వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే ఆ పేరు మార్చడంలో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు ఎందుకు కేసీఆర్ గారు బీఆర్ఎస్ అని పెట్టారు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎందుకు వెనక్కి రావాలి అంటే అంతగా కొంపే మునగలేదు. మళ్ళీ ఆయన విజృంభిస్తాడు, నెక్స్ట్ అధికారంలోకి వస్తాడు. ఆ బీఆర్ఎస్ అనేది దేశవ్యాప్తంగా స్ప్రెడ్ అవుతుంది. ఇట్ టేక్స్ టైం, 5 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు. రేపు ఒకవేళ అధికారంలోకి వచ్చినాక కొంతకాలం తర్వాత రాష్ట్ర నాయకత్వాన్ని కొడుకు చేతుల్లో ఇంకోరి చేతుల్లో పెట్టి అని దేశవ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కేవలం పార్టీ పేరు తీసుకున్నంత మాత్రాన ఓట్లు పడే ఎవరికైనా. పార్టీ సింబల్ కారు ఉంది, సింబల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది. రెండవది ఏంటంటే టీఆర్ఎస్ అని పెట్టుకోవడానికి తెలంగాణ రాష్ట్రంతో అని పెట్టాల్సిన అవసరం లేదు. తెలంగాణ రైతు ఏదన్నా ఎస్ అని పెట్టడానికి సమీకరణం, సంఘమో, ఇంకోటో పెట్టుకోవచ్చు ఆయన. అట్లా దానికేం అభ్యంతరం ఉండదు కదా. అన్నంత మాత్రాన 3 అక్షరాలను చూసి ఓట్లు వేయరు. డెఫినెట్గా దాని లీడర్షిప్ ఎవరు, వాళ్ళ సిద్ధాంతాలు ఏంటి, వాళ్ళ గుర్తు ఏంటి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇందిరాగాంధీ కూడా పాత కాంగ్రెస్ పార్టీని వదిలేసినప్పుడు ఆ పార్టీ ఆమెకున్న ఇమేజ్ వల్ల 370కి పైన పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. ఆ పేరు మార్చుకున్నది, గుర్తు మార్చుకున్నది. ఆమె కాడెడ్ల గుర్తు పోయి ఆవుదూడ గుర్తు వచ్చింది. పాత కాంగ్రెస్ పోయి ఇందిరా కాంగ్రెస్ అనే పేరు వచ్చింది, అప్పుడు జాతీయ కాంగ్రెస్ అని. ఇట్లా పేరు మారినంత మాత్రాన కాదు, లీడర్షిప్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకు శివసేనది కూడా మనం చూసాం. ఇట్లా మనం పేరు మార్చడం అనేది అది ఒక్కటే ఓట్లను తీసుకురాదు. ఇప్పుడు దానివల్ల ఆమె బలహీనరాలనేది అర్థమవుతుంది జనానికి. ఈమె సొంత బలంతో గెలిచే పరిస్థితి లేదు కాబట్టి టీఆర్ఎస్ను అరువు తెచ్చుకుంటుంది అని అంటారు. అది కవిత గారికి అట్లా రావడం నాకు ఇష్టం లేదు. అయితే ఈ ఆలోచన ఒకటి వస్తోంది, తన చిట్ చాట్లో ఆ అభిప్రాయాన్ని చెప్పారు అనుకున్న తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అరే మనకు టీఆర్ఎస్ ఉంటే బాగుండేది, ఒకవేళ ఇప్పుడు మనం మారకపోయినా కానీ ఈ టీఆర్ఎస్ ఇంకెవరికి పోకుండా ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం. ఆ మాత్రం జాగ్రత్త పడతారు కదా. అదే పేరుతో అయితే ఆమెకు రాదు, తెలంగాణ రాష్ట్ర సమితి అనేది రాదు, అవుట్ ఆఫ్ క్వశ్చన్. జనరల్గా అట్లా ఇచ్చే సాంప్రదాయం ఎలక్షన్ కమిషన్కు లేదు. ఒకవేళ ఇవ్వాలనుకున్నా అది వీళ్ళు డెఫినెట్గా అబ్జెక్షన్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ అడుగుతారు, వాళ్ళకు నోటీస్ ఇస్తారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అది ఇవ్వాలనుకున్నా నోటీస్ ఇవ్వకుండా ఇయ్యరు. కాబట్టి దాన్ని కోర్టు పోయినా కూడా ఆపగలుగుతారు. కోర్టు కూడా తన డిస్క్రిప్షన్ ఉపయోగించి ఇవ్వకూడదు అంటది. కాలయాపన తప్ప, టైం వేస్ట్ తప్ప ఏముంటుందమ్మా? ఉన్నదే చాలా తక్కువ సమయం. చేయండి, ఒక పార్టీ పెట్టి ఎస్టాబ్లిష్ చేయడానికి ఎన్టీ రామారావు లాంటి
వాళ్ళకు ఆ రోజుల్లో వాక్యూమ్ ఉన్నది, ఇమేజ్ ఉన్నది, 9 నెలలు సరిపోయింది. కేసీఆర్ గారికి చాలా టైం పట్టింది. కాబట్టి ఇప్పుడు ఎవరు పెట్టుకున్నా కూడా ఒక పార్టీని పెట్టి ఓ ఎమ్మెల్యేని గెలిపించుకోవాలన్నా కూడా 3-4 ఏళ్ళ సమయం పడుతుంది. ఇప్పుడున్న టైంలో మళ్ళీ కోర్టు స్టేలు ఇవన్నీ తలనొప్పులు ఎందుకు? అది వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఫ్యూచర్ పార్టీ లీడర్స్ ఉంటారో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విధానాల మీద, సిద్ధాంతాల మీద ప్రజల్లోకి వెళ్ళండి. ఈ పేరు గొడవలో కూడా అనవసరంగా 2 ఏళ్ళు వేస్ట్ చేసుకోవద్దు. 3 పార్టీలు ఆల్రెడీ ప్రధానంగా కనిపిస్తున్నాయి. పోటీ అనేది వాటి మధ్య ఉంటుంది అనుకున్నప్పుడు అవి ప్రాపర్గా చేయాల్సినంత పని ప్రజల కోసం చెయ్యట్లేదు. ఇంకా పోరాటాలు, సమస్యలు అవన్నీ అలాగే ఉన్నాయి. కాబట్టి ఒక ప్లేస్ అనేది, ఒక వాక్యూమ్ అనేది ఉంది. దాన్ని ఫిల్ చేయడానికే కవిత వస్తోంది. అవసరం కూడా ఉంది అనేది. ఇప్పుడు ఆ అవసరం ఉంది అని మీరు అనుకోవట్లేదు? వాక్యూమ్ లేదమ్మా. తెలంగాణ పాలిటిక్స్లో ప్రజలు ఇంకొక శక్తి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి లేదు. తప్పు చేశాము అంటే వాళ్ళు తప్పు చేశామని వాళ్ళు అనుకోవచ్చు, బట్ మనము ఓడించకుండా ఉండాల్సింది అని ఆ 38% ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళు కాకుండా బయట ఉన్న సెక్షన్లో ఒక రియలైజేషన్ అనేది కనబడుతూ ఉంది. అంటే స్వయంగా విన్నా కాబట్టి చెప్తున్నాను నేను, మేము తప్పు చేశాము. కొంతమంది అయితే ఊరికే నేను ఎప్పుడో ఎమోషనల్గా మాట అన్నా, తప్పు చేసిన వాళ్ళు చెంపలేసుకోవడంగా చెప్తో కొట్టుకోవాలని. నాకు వీడియోలు పెట్టారు, చెప్తో కొట్టుకున్నాం మేమని. వీడియోలు, చెప్తో కొట్టుకునే వీడియోలు. రైతులు అంటే నాదే పొరపాటు అనుకున్నా, అట్లా అనుకుంటూ ఉండాల్సిందే అని. అయితే ఇప్పుడు రియలైజేషన్ కనబడతా ఉంది. కాబట్టి వాక్యూమ్ ఏం లేదు. ఇప్పుడు పోటీ కూడా 3 పార్టీల మధ్య కేవలం ఒక 10-15 కాన్స్టిట్యున్సీలలో ఉంటుంది. బట్ మెజారిటీ కాన్స్టిట్యున్సీలలో రేపు పెరిగే నియోజకవర్గాలతో పాటుగా మెజారిటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది. ఓకే, అంతే. ఇప్పుడు టీఆర్ఎస్ కాకపోతే తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరుతో తనే ఒక పార్టీ తీసుకొస్తారనేది ఇంకొక మాట కూడా వినిపిస్తోంది. అవును, పెట్టనియండి. ఎన్నెన్ని ఉండేయండి. అప్పుడు మావో కమ్యూనిస్ట్ పార్టీ చైనా చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన అన్నాడు ఏంది, 100 ఆలోచనలు సంఘర్షించనియండి, 1000 పుష్పాలు వికసించనియండి. అంటే క్లాషెస్ అనేది ఉంటేనే ఆ సంఘర్షణ నుంచే చరిత్ర పుడుతుంది. పరస్పరం సంఘర్షించే శక్తుల మధ్యనే చరిత్ర పుట్టానన్నాడు శ్రీశ్రీ. అంటే ఎన్ని పార్టీలు వస్తే అంత మంచిది. వాళ్ళు వాళ్ళ పద్ధతిలో ప్రజల్లోకి వెళ్తారు, అవేర్నెస్ తీసుకొస్తారు, క్రిటిసైజ్ చేస్తారు. పాలక పార్టీలకు ఏవైనా కూడా ఒక భయం అనేది వస్తుంది. ఎక్కువ పార్టీలు మనల్ని వ్యతిరేకిస్తున్నాయి, మనం ఈ తప్పు చేయకూడదు. కాబట్టి ఎన్ని పార్టీలు వచ్చినా కూడా స్వాగతిద్దాం. బట్ వాక్యూమ్ ఉన్నదనేది మాత్రం అవాస్తవం. సో ఒకవేళ కవిత అనే కనుక టీఆర్ఎస్ఏ అని పెడితే ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్లో అసంతృప్త లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు అక్కడికి వెళ్తారు అనేటువంటి మాట. ఎప్పుడో వెళ్ళేవారు కదా, ఆమె పార్టీని వదిలినాడే ఆమెతో వెళ్ళేవాళ్ళు, వెళ్ళలే కదా. అట్లేమి ఉండదు. పార్టీలో ఉన్న అసంతృప్తి లీడర్స్ ఎవరు వెళ్ళారు, ఎవరికన్నా టికెట్ రానప్పుడు వాళ్ళు బీజేపీ దిక్కో కాంగ్రెస్ దిక్కో ఇంకో పార్టీ దిక్కో చూస్తారు తప్ప, అంటే నిజంగానే ఆ స్థాయిలో టికెట్ ఇవ్వగలిగే స్థాయికి ఎదిగితే ఆలోచిస్తారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గతంలో 2004లో కాంగ్రెస్ బీఆర్ఎస్ అలయన్స్ అయినాయి. టీఆర్ఎస్ గద్వాల అరుణ గారికి, తర్వాత ఇంకొక దగ్గర ఎక్కడనో వాళ్ళకు టికెట్లు ఇవ్వలేదు కాంగ్రెస్. ఇవ్వకపోతే వెతుక్కుంటూ పోయి జనతా పార్టీ టికెట్ తెచ్చుకొని గెలిచారు. ఇప్పుడు కూడా చాలామంది మన కవిత సింబల్ ఏదో ఉండే కదా, రిపబ్లికన్ పార్టీదా, టైగర్, అదే మన సుభాష్ చంద్ర ఫార్వర్డ్ బ్లాక్ టికెట్లు తెచ్చుకున్నారు. అంటే అట్లేమన్నా టికెట్లు ఇస్తారేమో కానీ ఎవరు అసంతృప్తివాదులు అయితే నాకు తెలిసి పోయేది కనబడదు మనకు. ఈసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనే హోప్ అనేది అప్పటి వరకు ఇంకా ఎక్కువ అవుతుంది ఎలక్షన్స్ నాటికి. అయినప్పుడు టికెట్ రాకుండా ఏమన్నా చేసుకోవచ్చు అని అనుకుంటారు తప్ప టికెట్ల కోసం ఇంకోటి కాన్స్టిట్యున్సీస్ పెరుగుతున్నాయి కాబట్టి అకామిడేట్ చేయడం కూడా పార్టీకి ఈజీ అవుతుంది. ఓకే, సో అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 2 కీలక నేతలకు ఊహాగానాలు విపరీతంగా వినిపిస్తున్నాయి. అందులోనూ ప్రధానంగా వినిపిస్తోంది కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారు. ఆయన కూడా ఒక డెసిషన్ తీసుకోబోతున్నారు, అనౌన్స్ చేస్తారు అనేది. అంటే అక్కడ ఆల్టర్నేట్ లేదు ఆయనకి. ఇప్పుడు సంజయ్ గారు ఇందులోంచి అందులో పోయారు, ఆయనకు టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. నెక్స్ట్ ఆయన టికెట్ కన్ఫర్మ్ అయినాక ఈయన ఏ పార్టీలో పోవాలి? ఆయన సెల్ఫ్ మేడ్ లీడర్, ఆయనే ఒక అసెట్ ఏ పార్టీకి అయినా. ఆయన బీజేపీని అడిగినా టికెట్ ఇస్తారు, టీఆర్ఎస్ని అడిగినా టికెట్ ఇస్తారు. కాబట్టి రెండిట్లో ఏది ప్రిఫర్ చేయాలనేది ఆయన ముందున్న సమస్య. కొత్త పార్టీ పెట్టలేడు ఒక్క కాన్స్టిట్యున్సీలో.
సో ఆయన బీఆర్ఎస్ను ప్రిఫర్ చేస్తాడు. విన్ విన్ సిచ్యువేషన్. సంజయ్ పోయినందుకు ఆ స్థానాన్ని గెలిపించుకోవాలని బీఆర్ఎస్కి ఉంటుంది. ఉన్నప్పుడు జీవన్ రెడ్డి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అవుతారు. జీవన్ రెడ్డిలో కొన్ని మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి, మోస్ట్ సీనియర్ లీడరే కాకుండా నాన్ కరప్టెడ్. ఆయన ఏం ప్రజలకు డబ్బులు ఇచ్చి సారబోసి ఓట్లు అడగాడు. అటువంటి లీడర్స్ లేరు. కాబట్టి అది పార్టీకి ఒక అసెట్ అవుతాడు ఆయన. తర్వాత ఆయనకున్న ఎక్స్పీరియన్స్ టీడీపీలో కానీ కాంగ్రెస్లో కానీ 40 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో ఒక అడ్వకేట్గా ప్రస్థానం మొదలుపెట్టి ఎన్నో శాఖలకు ఆయన మంత్రిగా పనిచేశాడు. ఎప్పుడు అసెంబ్లీలో చర్చ జరిగినా తెలంగాణ కోసం నిలబడ్డాడు. అంటే ఇప్పుడు కాదు, 90sలో నాకు ఆయన స్పీచెస్ అన్ని ఇప్పటికీ నా చెవులో వినబడుతూ ఉంటాయి. 97లో అసెంబ్లీలో తెలంగాణ మీద చర్చ జరిగినప్పుడు కూడా ఆయన అనర్గళంగా తెలంగాణ మీద మాట్లాడాడు. కాబట్టి పార్టీకి ఒక అసెట్ ఆయన రావడం అనేది ఆయనకు ఒక అసెట్ అవుతుంది. ఓకే, సో బీఆర్ఎస్ పార్టీలోనే జాయిన్ అవుతారని మీరు అనుకుంటున్నారు? నేను 100% ఇలానే వస్తాను. ఎందుకంటే ఆయన మెచ్యూర్డ్ పొలిటీషియన్. బీజేపీ అక్కడ ఏం లేదు జగిత్యాలలో. ఒకవేళ ఆయన బీజేపీలో పోతే ఆయనకు మైనస్ అవుతుంది అక్కడ. ఓకే, సో ఇప్పుడు రెండో లీడర్ గురించి మాట్లాడుకుంటే ఈటెల రాజేందర్. ఆయన నన్ను బీఆర్ఎస్ పార్టీ మెడల్ పట్టి బయటికి గెంటేసింది, 5 ఏళ్ళు అయింది, ఆ తర్వాత నేను ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నాను అని ఆయన మాట్లాడారు. నేను శోభ మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్తాము అనేటువంటి మాటలు ప్రచారాలు చేస్తున్నారు అనే దాని మీద. సో ఈటెల రాజేందర్ నేను వెళ్ళను అనే మాట చెప్తున్నారు. బట్ ఆయన పేరు ఎందుకని పదే పదే వినిపిస్తోంది? అంటే ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అక్కడ ఉంటే గెలవడు అనవసరంగా. అంటే ఎమ్మెల్యే గెలుతాడు, బట్ ఆయన ఎక్స్పెక్ట్ చేసిన మంచి పొజిషన్లు ఏమి అందులో రావు. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ ఎంపీగానో గెలవాలి, లేకుంటే ఎమ్మెల్యే గెలవాలి. అయితే ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో ఆయన కొంతకాలం మంత్రిగా ప్రజల మెప్పు పొందాడు. 7 సంవత్సరాలు, దాదాపుగా 7-7.5 సంవత్సరాలు. పర్టికులర్గా కోవిడ్ టైంలో కూడా ఆయనకు మంచి పేరు వచ్చింది. ఎంతోమందికి ఫోన్లు చేస్తే బెడ్లు ఇవ్వడం, ఆయన ప్రతి హాస్పిటల్ పోయి పేషెంట్లను విజిట్ చేశాడు. సో అట్లా ఆయనకు ఉన్న ఆ ఇమేజ్ వల్ల ప్రజలు ఏమనుకుంటున్నారంటే మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి అనేది పెద్ద డిమాండ్ ఉంది. ఆ ఇంటర్నల్గా చెప్పేవాళ్ళు, క్లోజ్గా ఉన్న వాళ్ళు ఇంటర్నల్గా చెప్తున్నారు, బయట ఉన్న వాళ్ళు అయితే ఓపెన్గానే చెప్తున్నారు. సో ఈ ప్రజల డిమాండ్ అనేది ఇంపార్టెంట్. ప్రజలు ఆలోచిస్తున్న దానికి అనుగుణంగా పోగలిగితే 4 కాలాల పాటు మంచిగా ఉంటాడు. వ్యక్తిగత కోపాలు తాపాలు రాజకీయాలలో ఉండవు. ఎన్నికలకు ముందు నా చిరునామా ఏందని ప్రతి ఒక్క నాయకుడు చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఉంటే నీకు ఉపయోగం లేదనుకున్నప్పుడు గదో పట్టుకోనో, కడుపులో తలబెట్టో, కాళ్ళు పట్టుకోనో తనకు అనుకున్న పార్టీలోకి ఎవరైనా పోవాల్సి వస్తుంది. ఎందుకంటే అది ఒకరోజు అవమానం కావచ్చు, మనకిష్టం లేని పని కావచ్చు, కానీ శాశ్వతంగా ఒక మంచి స్థానం దొరుకుతుంది. కాబట్టి ఆ రోజు జరిగిన ఈ ఆవేశాలు, అప్పటి కోపం కేసీఆర్ కింద ఉంటుందని నేను అనుకోను ఈయన మీద. ఈయనకు కూడా కేసీఆర్ మీద నన్ను ఇట్లా చేసిండే, అవమానపరిచిండే అనే కోపం శాశ్వతంగా ఉంటుందని నేను అనుకోను. రాజకీయాలలో ఇద్దరు మెచ్యూర్డ్ పీపుల్, కేసీఆర్ అయినా రాజేందర్ అయినా. కాబట్టి ఈ కోపాలు తాపాలు వాటిని ఇంకా కంటిన్యూ చేస్తారని నేను అనుకోను. డెఫినెట్గా వచ్చే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఎప్పుడు అనౌన్స్ చేస్తారనేది వీ హ్యావ్ టు వెయిట్. ఇప్పుడు ఆయన అంత సీరియస్గా వాయిస్ చెప్పారు, వెళ్ళను, అంగీలు మార్చినంత ఈజీ కాదు రాజకీయ పార్టీ మార్చడం అంటే, అలాంటి పని నేను అస్సలే చేయను, ఒకసారి మారడమే తప్పు, అలాంటిది మళ్ళీ ఇంకోసారి ఆ తప్పు చేయను అని అన్న తర్వాత కూడా మళ్ళీ వెళ్తారు అనే స్కోప్ కనిపిస్తుందా? ఆయన క్విట్ చేసినప్పుడు అది అంటే నేనేమంటున్నా అంటే, ఆనాడున్న ప్రత్యేక పరిస్థితులలో ఆయన అందులోంచి బయటకు వచ్చాడు కదా. ప్రజల అవసరాల కోసం, ప్రజల ఆలోచనల కోసం తన అభిప్రాయాలను కూడా మార్చుకొని తలవంచాల్సి వస్తుంది ప్రజల నిర్ణయానికి. రాజకీయ నాయకుడికి ప్రజలే గిట్టరాయి. తనన్నా ప్రజలను లీడ్ చేయాలి తన ఆలోచనలకు అనుగుణంగా. అది సాధ్యం కానప్పుడు ప్రజల ముందు తలవంచాలి. కాబట్టి ప్రజలు కావాలనుకుంటున్నప్పుడు ఆయన రావాల్సి వస్తుంది, ఆయనకు తప్పదు. ఓకే, నేనైతే అందులో ఇంతకంటే పెద్ద స్థానం ఆయనకు వస్తుందని నేను ఆశించట్లేదు. బీజేపీలో కనీసం స్టేట్ ప్రెసిడెంట్ కూడా ఇవ్వలేకపోయారు. ఇంకా బీసీ ముఖ్యమంత్రి ఏం చేస్తారు వాళ్ళు? ఇంకా టైం ఉంది కదా, ఎలక్షన్స్కి ఇంకో 2 ఏళ్ల కాలం ఉంది కాబట్టి వాళ్ళ ఆలోచన సరళి. ఫస్ట్ ఏంటంటే ఏ పదవి ఇవ్వాలన్నా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ ఉండాలి. ఈయనేమో కట్టర్ ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా పెరిగినోడు. అంటే వ్యతిరేకంగా అని చెప్పకపోయినా లెఫ్ట్ చింత తెచ్చిన 2 డిఫరెంట్ డైరెక్షన్స్ నుంచి వచ్చిన చింత తెచ్చిన పులుపు చావదు అన్నట్టుగా ఈ లెఫ్ట్లో ఉన్న వాళ్ళకు నువ్వు ఏం చేయి, పైకి జై శ్రీరామ్ అన్నా కూడా లోపల ఉండేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు హార్డ్ కోర్ వాళ్ళకే పదవులు ఇస్తారు. ఆర్ఎస్ఎస్ వెనకాల టచ్ ఉందా లేదా అనేది చాలా కీలకం. బట్ అదేమన్నా మిరాకిల్ జరిగితే చెప్పలేము రాజేందర్ విషయంలో.
నాకు తెలిసినంత వరకు. ఆడ కూడా ఇంకోటి బీసీ నాయకునికి ఇవ్వాలన్నప్పుడు రాజేందర్ కంటే కూడా బండి సంజయ్ వాళ్ళకు యాక్సెప్టబుల్ క్యాండిడేట్ అవుతాడు. ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయినా పార్టీ అధ్యక్షుడిగా రుజువు చేసుకున్నాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు, ఆర్ఎస్ఎస్ కార్యకర్త చిన్నప్పటి నుంచి. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్లో ఎవరు వస్తారంటే సంజయ్కి ఇస్తారు. ఇంకా బ్రహ్మల్లో రాజేందర్ ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ అండ్ డిసిషన్. ఓకే, ఏ పార్టీతో పాటుగా ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏ పదవి కోసం పోటీ చేస్తారు అనేది, అటు హుజురాబాదా మల్కాజ్గిరియా, ఎమ్మెల్యేనా ఎంపీనా అనేది? హుజురాబాద్ నుంచే ఎమ్మెల్యే చేస్తాడు నేనైతే అనుకుంటున్నా. ఇది అనుకోకుండా ఆయన కలిసి వచ్చిన అవకాశం ఎంపీ అనేది. బట్ ఎంపీగా ఉండి ఆయన ఏదో సాధించాలనే ఆలోచనలో లేడు. ఆయన వాళ్ళ కాన్స్టిట్యున్సీ ప్రజలకు మేలు చేయాలనుకుంటాడు, ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉండాలనుకుంటాడు. ఆ పార్టీలో ఉన్న బీఆర్ఎస్లోకి వచ్చిన ఆయన ఎమ్మెల్యేగానే ఉంటాడు. సో ఇప్పుడు మనం కొత్త పార్టీ గురించి మాట్లాడుకున్నట్టుగా సరికొత్త వేదికలు కూడా తెలంగాణ నుంచి రాబోతున్నట్టున్నాయి. అందులోనూ కూడా తెలంగాణ అస్తిత్వ వేదిక. ఇప్పుడు మళ్ళీ సపరేట్గా అస్తిత్వ వేదిక అని ఇప్పుడు ఒకటి మళ్ళీ తీసుకురావాల్సినటువంటి అవసరం, అలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడే కాదు, 2014లో కూడా ఉండే. కానీ కేసీఆర్ గారి మీద ఉన్న అపారమైన గౌరవంతో ఆయనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంకా ఆయనే ప్రణాళికలో రాసిన అనేక అంశాలు ఖచ్చితంగా ఆ గ్యాప్ అనేది రాకుండా అస్తిత్వాన్ని కాపాడుతాయనే నమ్మకంతో మాలాంటి వాళ్ళం అందరం కూడా సైలెంట్గా ఫాలో అయినాం. బట్ అస్తిత్వానికి అప్పుడు కూడా ప్రమాదం ఏర్పడ్డది, ఇప్పుడైతే చాలా ఎక్కువగా ప్రమాదం ఏర్పడ్డది. అయితే ఆ అస్తిత్వం అనే దానిలో చాలా అంశాలు ఉంటాయి. అంటే అప్పుడు ప్రమాదం ఏం ఏర్పడలేదు, ఆయన ఫుల్ఫిల్ చేయలేకపోయాడు. నేను ఒకటి అడుగుతాను, తెలంగాణ స్కూళ్ళల్లో చెప్పే సిలబస్ ఏదైతే ఉన్నదో ఆ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా ఉండాలి. తెలంగాణ అస్తిత్వంలో మన ఆహారపు అలవాట్లు ఉన్నాయి, మన కళలు సాంప్రదాయాలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. మన అంటే సాంస్కృతిక అస్తిత్వం, తర్వాత పురాతత్వ అస్తిత్వం, ఇట్లాంటి అంశాలల్లో కేసీఆర్ గారు దృష్టి పెట్టలేదు. అంటే ఆయన ముందు టాప్ మోస్ట్ అంశాలుగా ఏమున్నాయంటే, ఆయన ముందు ఆత్మహత్యలు ఆపాలి, 24 గంటల కరెంట్ ఇవ్వాలి, నదుల నీళ్లు మనం వాడుకోవాలి, మన నిధులు ఎట్లాగో మనకు వస్తున్నాయి, నియామకాల విషయంలో కూడా మనం చాలా చేయాల్సి ఉన్నది అని చాలా వరకు ఆయన ఒక్కొక్క అంశాన్ని స్పృశించుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఇంకా కొన్ని అంశాలు మిగిలిపోయినాయి. అది నిరాదరణకు గురైనాయని చెప్పొచ్చు, నిర్లక్ష్యం అని నేను అనలేను. బట్ ఇప్పుడు వాటిని వెలికి తీసి ఆ అస్తిత్వానికి జవసత్వాలు ఇవ్వాలి. మన రూట్స్, మన జాగ్రఫీ, అన్ని రకాల అంశాలు ఉంటాయి, చరిత్ర, సంస్కృతి, ఎవ్రీథింగ్. కాబట్టి ఇది ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్తోనే ఏర్పాటు చేసిన ఆర్గనైజేషను. ఒక 3-4 నెలలు ఎఫర్ట్స్ పెట్టాము. నేను, శ్రీధర్ దేశపాండే గారు, పిట్టల రవీందర్ గారు, ప్రొఫెసర్ సీతారామరావు గారు, ఇట్లా చాలామంది ఉన్నారు అందులో. ప్రొఫెసర్ రాఘవరెడ్డి గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నారు, టంక్సాల అశోక్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు, పేర్లని చెప్పలేను నేను. సో అందరం కలిసి ఏర్పాటు చేసేదే ఇది. శ్రీధర్ మాడభూష్ గారు ఉన్నారు, సైకాలజిస్ట్ వీరేందర్ గారు ఉన్నారు, ఇంజనీర్ జేఏసి వెంకటేశం గారు ఉన్నారు, తన్నీర్ వెంకటేశం, ఆయనతో పాటు కొంతమంది చీఫ్ ఇంజనీర్స్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అన్ని సెక్టార్స్లకి వెళ్ళి ఐటీ వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. సో వీళ్ళందరినీ మనము అందులో తీసుకున్నాం. సో అందులో ప్రొఫెసర్ కనకదుర్గ, రాజ్యలక్ష్మి ఇట్లాంటి అకాడమిషియన్సే కాకుండా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ప్రిన్సిపల్స్గా పనిచేసిన వాళ్ళు, తర్వాత జర్నలిస్ట్ మన శంకర్, బుచ్చన్న, ఇట్లా వీళ్ళందరూ కూడా అందులో భాగస్తులు. అయితే మొన్న దీనికి ఒక రూపం ఇవ్వాలి, దీనికి ఆవిర్భావము, దీనికి ఒక కమిటీ అనుకున్నప్పుడు నన్ను చైర్మన్గా ఎన్నుకున్నారు. నాతో పాటుగా మన పిట్టల రవీందర్ గారు కన్వీనరు, ఇదివరకు వాళ్ళకు శ్రీధర్ దేశపాండే గారు చీఫ్ కోఆర్డినేటర్ స్టేట్కి. ఇట్లా ఇదే నిర్మాణం అన్ని జిల్లాల్లో ఉంటుంది. దీనిలో ఏంటంటే ఎంతోమంది బీసీ అస్తిత్వవాదం కోసం పనిచేసే వరంగల్ నుంచి వేణు అని ఇట్లాంటి వాళ్ళు కూడా, అంటే కొన్ని డిమాండ్స్ వస్తున్నాయి. బీసీలది కూడా అస్తిత్వం, ఇవాళ పోరాటాలు జరుగుతున్నాయి అస్తిత్వం కోసం, దాన్ని కూడా ఇందులో భాగం చేయాలని వాళ్ళ డిమాండ్ ఉంది. అంటే ఇంకా కొన్ని అంశాల మీద క్లారిటీ రావాల్సి ఉంది. బట్ ఏది ఏమైనా కూడా అస్తిత్వానికైతే ఇవాళ మనం తప్పకుండా ఇంపార్టెన్స్ ఇచ్చి ముందుకు పోవాలనుకున్నాం. నాన్ పొలిటికల్గా, నాన్ పార్టీగా, నాన్ పొలిటికల్ అనలేం, నాన్ పార్టీ, ఏ పార్టీకి అఫిలియేట్ కాకూడదు. మాలో చాలామంది మేము బీఆర్ఎస్ని ఇష్టపడ్డా కూడా
రాజకీయాలను. బట్ ఇక్కడ మాత్రం అది ఒక నాన్ పార్టీ వేదికలాగానే ఉంచాలి. సో బీఆర్ఎస్ నుంచి సపోర్ట్ ఏమి ఉండదా? పార్టీలకు అతీతంగానే ఉంటుంది. పార్టీలకు అతీతంగా ఉంటుంది, ఏ రకమైన సపోర్ట్ ఉండదు. బట్ విధానాలు మంచి మేము ప్రవేశపెట్టినప్పుడు బీఆర్ఎస్కు అనుకూలంగా ఉండొచ్చు, ఒక్కోసారి కాంగ్రెస్ విధానాలకు అనుకూలంగా ఉండొచ్చు. ఇప్పుడు మూసీ మీద చర్చ జరుగుతుంది. మూసీ మీద మాకున్న పర్స్పెక్టివ్ను మేము ఈ మంత్రుల సబ్ కమిటీకి ఇవ్వాలనుకున్నాం. 15th లోపు మరి టైం సరిపోద్దో లేదో. బట్ ఒకటైతే మా ఆల్టర్నేట్ మోడల్ను మూసీ ఎట్లుండాలనే అందులో కొన్ని మేము కేసీఆర్ గారు చేసిన పాలసీస్ మీద కూడా డిఫర్ కావచ్చు మేము. కాబట్టి ఏ పార్టీ విధానాలను కూడా గుడ్డిగా సమర్థించేది లేదు. ఒకవేళ ప్రతిపక్ష పార్టీ చెప్పేటి కొన్ని బాగున్నాయి అనుకోండి, మేము చెప్పేది కూడా సిమిలర్ టోన్లో ఉండొచ్చు, దాన్ని ఏం చేయలేం మేము. బట్ ఏ పార్టీకి కూడా ఇది కొమ్ము గాయకూడదు, ఇండిపెండెంట్గా ఉండాలి. తర్వాత బ్లైండ్గా క్రిటిసైజ్ కూడా చేయకూడదు అనుకున్నాం. దాని బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అన్ని విషయాలలో రాజకీయ అంశాలలో జోక్యం చేసుకోకుండా అస్తిత్వపు రిలేటెడ్ అంశాలు వాటి వరకే పరిమితం అవుతామని అనుకున్నాం. అది బహుశా 19th రోజు ఒక మీటింగ్ పెట్టి 19th రోజు ఒక మీటింగ్ పెట్టి ఆవిర్భావ సభ చేయాలనుకున్నాం. ఈ లోపు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశాలు ఏంటి అనేది చెప్తాం. ఎందుకు అన్ని ఏప్రిల్ వేదిక అవుతున్నాయి? ఇప్పుడు April 27th ఏమో టీఆర్ఎస్ ఆవిర్భావం, April 25th ఏమో కవిత తన పార్టీని అనౌన్స్ చేస్తా అంటున్నారు. మీరు కూడా April 19th అంటున్నారు. అట్లే అనుకోలేదు, చాలా రోజుల నుంచి ఇది నానుతా ఉంది. 3-4 నెలలు అయింది. మేము మానేరు చెక్ డ్యామ్స్ బ్లాస్ట్ అయినప్పుడు ఈ ఆలోచన